Hi guys, welcome back to my channel. Hope everyone is doing great. So ee video koncham informative video like జాబ్ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రికాషన్స్ ఏమి తీసుకోవాలి. ప్రికాషన్స్ అంటే లైక్ ఫస్ట్ ఇక్కడ జాబ్ చేద్దామని వచ్చే వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి, లైక్ ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. లైక్ ఇది ఒక సిరీస్లో చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. లైక్ ఫస్ట్ జాబ్ ఎలా వచ్చింది ఏంటి అనేది కాకుండా నేనేం చేశాను, నేనేమి నేర్చుకున్నాను అనేది ఒక సిరీస్లో చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, నేనైతే లైక్ 5 years నేను ఇండియాలోనే వర్క్ చేసి వచ్చాను అనమాట. సో నేను ఫస్ట్ అంటే దుబాయ్ వస్తున్నప్పుడు ఫస్ట్ నేనేమి పట్టుకురావాలి అక్కడి నుంచి సర్టిఫికేట్స్ అనేది ఫస్ట్ తెలుసుకున్నా. ఫస్ట్ అయితే నేను ఇండియాలోనే ఇది అటెస్టేషన్ చేయించేసాను. ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, ఇది మనం ఇండియాలో ఎక్కడైనా చేయించుకోవచ్చు. లైక్ నేను కిట్టు వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్తో చేయించుకున్నాను. వాళ్ళకి తెలిసిన ఒక బ్రోకర్ ఉంటే వాళ్ళు ఢిల్లీకి పంపించి ఢిల్లీలో ఇలా కనిపిస్తుందా ఇలా అటెస్టేషన్ చేస్తారనమాట. సో యూఏఈలో ఇది చాలా ఇంపార్టెంట్, మనకి అటెస్టేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. బికాస్ మన సర్టిఫికేట్ మనకి తెలుసు ఒరిజినల్ అని, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఇది ఒరిజినల్లా కాదా అనేది. వాళ్ళకి ప్రూఫ్ కోసం ఇలా అటెస్టేషన్ చేయించాలన్నమాట. సో మనం వెళ్ళేం చేయించక్కర్లేదు. ఇది మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత చేయించేసుకున్న ఇది నాకు అరౌండ్ 5,000 to 6,000 మిడ్ రేంజ్లో అయిందనమాట, డిపెండ్స్ అపాన్. సో ఇది నాకు ఆల్మోస్ట్ లైక్ నేను వచ్చే ఒక 1 month బిఫోర్ చేయింటే అది వెళ్ళి వాళ్ళు అక్కడ పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మన చేతికి రావడానికి ఆల్మోస్ట్ లైక్ 10 days పడుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ విన్న ప్రకారం అయితే దుబాయ్లో కూడా చేస్తారు. బట్ నాకేమనిపించిందంటే దుబాయ్లో చేయించుకునే కన్నా ఇట్స్ సేఫ్ దట్ మనం ఇండియాలోనే చేయించుకుని తెచ్చుకుంటే ఇదైతే కంపల్సరీ ఉండాలి. లైక్ అటెస్టేషన్ అనేది మ్యాండేటరీ. అంటే లైక్ ఇది ఓన్లీ నా ఒరిజినల్ సర్టిఫికేట్. లైక్ నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు నా ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికేట్. మీకు ఇంక ఏ సర్టిఫికేట్ అవసరం ఉండదు, ఓన్లీ అర్థం కాకపోతే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ నేను ఇంకో వీడియో చేసి మీకు క్లియర్గా అర్థమయ్యేలా చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇక్కడ వరకు వచ్చిన వీడియోని చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Meet you guys in next video. Bye guys.